దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నది. దేశంలో కార్మికులకు నష్టం చేసేటువంటి కార్మిక చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి 11 కేంద్ర కార్మిక సంఘాలు మే 20వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇటీవల దేశంలో జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితుల రీత్యా సార్వత్రిక సమ్మెను జూలై 9వ తారీఖు వాయిదా వేసి ఈరోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. స్వాతంత్రం పూర్వమే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలను ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులు వెట్టి చాకిరీ చేసే పద్ధతుల్లో ఈరోజు యజమానులకు కట్టుబానిసలుగా ఉండే పద్ధతుల్లో ఈరోజు కార్మికులకు వ్యతిరేకమైనటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి సిఐటియు కేంద్ర కార్మిక సంఘాలు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో సమ్మె చేసే హక్కు, కార్మికులు వేతనాలు పెంచుకునే హక్కు, ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారం పొందేటువంటి హక్కు, ఇలాంటి కార్మికులకు ఉపయోగపడేటువంటి చట్టాలను ఇవాళ మొత్తం కూడా ఇవాళ లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, లేకపోతే ఇవాళ మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, స్టీమ్ వర్కర్లు, ఈ దేశంలో ఉన్న అసంఘటిత రంగం, బిల్డింగ్ రంగం, అట్లాగే అమాలి, ఇతర శ్రామిక వర్గాలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ కార్మికులకు ఉపయోగపడే చట్టాలను ఏ ఒక్కటి లేకుండా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ప్రధాన డిమాండ్ ఇవాళ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరోవైపు సామాన్యుడు కొనలేని పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు. ఇది సామాజికంగా అత్యంత వెనుకబడినటువంటి కార్మిక వర్గం రోజువారీ దినచర్యలో భాగంగా కొనలేని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు వచ్చే చాలి జీతాలు, ఇవాళ నెలసరి సరుకులు కూడా కొనలేని పరిస్థితి ఉన్నది. పెరిగిన ధరలను కూడా తగ్గించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అందుకే కార్మికులకు నష్టం చేసేటువంటి విధానాలను విడనాడాలని చెప్తా ఉన్నాం. కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు నెలకు 26,000 రూపాయలు వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. ఈ దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు స్టేషన్ గన్పూర్ కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. జూలై 9వ తేదీన పెద్ద ఎత్తున కోట్లాది మందితో ఈ దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ప్రధాన డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. జూలై 9న జరిగేటువంటి సమ్మెను కూడా కార్మిక లోకం ప్రజలందరూ కూడా సహకరించాలని, ఆ సమ్మెను జయప్రదం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిల్లాలి కార్మికుల ఐక్యత, జిల్లాలి కార్మికుల ఐక్యత.